చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. దేశం, రాష్ట్రం, ప్రపంచంలోని తాజా పరిణామాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. రాజకీయ అవినీతి నుంచి సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ వార్తల వరకు ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దామా? మదనపల్లిలో వైసీపీ సర్పంచ్ అవినీతి. మదనపల్లి గ్రామీణంలోని అంకిశెట్టిపల్లి సర్పంచ్ శరత్ రెడ్డి అవినీతి ఆరోపణలు రుజువయ్యాయి. 2 ఏళ్లలో 22 లక్షల దుర్వినియోగం చేసినట్లు అధికారులైతే నిర్ధారించారు. దీంతో అతని చెక్ పవర్ రద్దయింది. సర్కారు స్థలాలు విక్రయించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇకపై పంచాయతీ పనులు ఈఓఆర్డి పర్యవేక్షణలో జరుగుతాయి. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. క్యూఆర్ కోడ్తో చౌకబియ్యం దుర్వినియోగం నివారించనున్నట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. 1,46,00,000 కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందజేయనున్నారు. భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు కూడా అందజేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఆవిష్కరణల కేంద్రం లక్ష్యం. హైదరాబాద్ లో బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచానికి కావాల్సిన ఆవిష్కరణలకు తెలంగాణ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, పన్నులు, అడ్డంకులున్న ఇన్నోవేషన్లే పరిష్కారం అన్నారు. రాష్ట్రానికి స్టార్టప్లకు మరింత అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. చౌటుప్పల్లో అక్రమ పశువుల రవాణా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద పోలీసులు పెద్ద ఆపరేషన్ చేశారు. డీసీఎం వాహనంలో అట్టపెట్టెల మాటున 12 గోవులు, 21 ఎద్దులను తరలిస్తున్నారని గుర్తించారు. బజరంగ్ దళ్ సమాచారం మేరకు పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ అప్పల కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. గోవులను రాజపేట మండలంలోని గోశాలకు తరలించారు. ఢిల్లీలో 82 కోట్ల విలువైన డ్రగ్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీ డ్రగ్స్ పట్టుకున్నారు. దోహా నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద 5.5 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూపాయలు 82 కోట్లని అంచనా. చాక్లెట్ ప్యాకెట్లలో దాచిపెట్టి తరలించే ప్రయత్నం విఫలమైంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నోయిడాలో ఎడ్యుకేషన్ మాఫియా మోసం. నోయిడాలో ఓ కాలేజీ అతి దారుణం చేసింది. విద్యార్థికి 2 కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చిందంటూ ప్రచారం చేసింది. కానీ వాస్తవానికి ఆ యువకుడు ఐస్ క్రీమ్ అమ్ముతూ బయటపడ్డాడు. తన ఫోటోను వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అతడు వాపోయాడు. ఇకపై తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎయిర్ ఇండియాలో మెడికల్ ఎమర్జెన్సీ. న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో అలజడి నెలకొంది. ఓ మహిళా ప్రయాణికురాలు ముక్కు నుంచి రక్తస్రావంతో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఎయిర్ హోస్టెస్లు ప్రథమ చికిత్స అందించారు. పైలట్లు 16 నిమిషాల ముందే విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రయాణికురాలు చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో వారి పనితీరును మెచ్చుకున్నారు. చైనాలో భారతీయ నృత్య కీర్తి. బీజింగ్ లో భారతీయ భరతనాట్యం కళ మెరిసింది. 17 ఏళ్ల జాంగ్ జియాయువాన్ భరతనాట్యంతో అరంగేటం చేసింది. చైనాలో భారతీయ నృత్యంపై పెరుగుతున్న మక్కువకు ఇది నిదర్శనం. భారత ఉపరాయబారి అభిషేక్ శుక్లా కూడా హాజరయ్యారు. ఈ ప్రదర్శనకు ప్రేక్షకులు ఘనంగా కరతాళ ధ్వనులు చేశారు. అమెరికా భారత్ దౌత్య వివాదం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెర్గియో గోర్ను భారత్ అమెరికా రాయబారిగా నియమించారు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా వ్యవహరించనున్నారు. భారత్, పాకిస్తాన్లను ఒకే కేటగిరీలో పెట్టడాన్ని నిపుణులు విమర్శించారు. ఈ నిర్ణయం భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపనుంది. ప్రపంచ ఛాంపియన్ గా తెలుగు అమ్మాయి చికిత. తెలంగాణకు చెందిన చికిత ఆర్చరీలో చరిత్ర సృష్టించింది. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచింది. కొరియాకు చెందిన ఎరిన్ పార్కును 142, 136తో ఓడించింది. 20 ఏళ్ల చికిత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ రోజు ప్రధాన వార్తలు ఇవే. అవినీతి, మోసాలకు ముగింపు కావాలంటే ప్రజల అప్రమత్తతే శక్తి. అదే సమయంలో శాస్త్రం, క్రీడలు, కళల్లో మన ప్రతిభను ప్రపంచం గుర్తిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నేను మీ శాలిని ప్రియ. ఇది రన్ టీవీ తెలుగు. నమస్కారం.